జాగ్రత్త. పదవే పద. నువ్వు ఉండమ్మా. పిలవకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది. నువ్వు వెళ్ళవే. నువ్వు అమ్మని చూస్తుండు. నేను వెళ్ళి పిలిచాను. నువ్వు వెళ్ళు. ఏంటే? ఆగమ్మా, అది వెళ్ళి పిలుచుకొస్తుంది. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. నువ్వు ఒక్కదాని వచ్చావమ్మా? అమ్మా అమ్మా, ఎట్టయిపోయావురా? ఈ 2 ఏళ్ళ నుంచి ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదట్రా? అబ్బా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలేరా నీ ప్రేమ. అమ్మా, కనీసం మమ్మల్ని చూడటానికైనా రాలేదే అన్నయ్య? వద్దామని అనుకున్నానమ్మా, కానీ నేను వస్తే నాన్న కోపం వస్తుంది, గొడవ అవుతుందని రాలేదు. అమ్మకి గుండె నొప్పి వస్తుందని రాలేదు. అమ్మా గీత, ఎవరొచ్చారో చూడు. నీ మనవని చూద్దాను. పదవే, పదక్క. అక్క, అక్క, నీ అల్లుని చూడవా? పోరా గీత. మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు. ఇందులో తప్పేదైనా ఉంటే నాదే కానీ మీ అబ్బాయిది కాదు. అందువల్ల నన్ను నిందించండి. ఇప్పుడు నిందించినా నిగ్గదీసినా లాభమే ఉంది. రక్త సంబంధం చంపుకోలేక సిగ్గు విడిచి మేము ఇక్కడికి వచ్చాం. ఆ సంచులు ఇవ్వండి. అలా నిలబడిపోయారే, రండి కూర్చోండి. రెండతయ్యా, వదిలేరు, రండి. కూర్చుంటాం. వచ్చిన వాళ్ళం కూర్చోక ఏం చేస్తాం? ఒరే, కడుపు తీపి చంపుకోలేక నాన్న కూడా వచ్చాడు. నాన్నొచ్చాడా? ఏడి? రాకేం చేస్తాడు? నువ్వు తెంచుకున్నా పేగబంధం మేము తెంచుకోలేకపోయాం. వచ్చాడు, అభిమానం చంపుకొని ఆ గేటు దగ్గర నిల్చున్నాడు. ఏడి 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 నా మనడేడి? నాన్న, నేను చేసిన పని మనసులో పెట్టుకోకుండా నీ మనవణ్ణి చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. లోపలికి వెళ్దాం రానన్నా. నేను వచ్చినా వచ్చేవుని కాదు, ఆ ముసిలిది గొడవ చేస్తేనో కాదనలేక వచ్చా. మనసు ఉండాలే గానీ మార్గం ఉండదని ఏదో రకంగా నువ్వు వచ్చావు. నాకు అదే 10,000. నీ మీద నాకు ఇంకా కోపం పోలా. ఆ విషయం నువ్వు ఇంట్లోకి రాకుండా రోడ్డు మీద నిలబడిపోయినప్పుడే నాకు అర్థమైపోయింది. నీ మనవణ్ణి చూసుకుంది కానీ రానా? నీ అబ్బా ఉప్పు పులుసు తిన్న మడిసారా? మానం మర్యాద మనిషి అబ్బరా ఉన్నాడు, అది గుర్తుంచుకో. అలాగే నాన్న, రా. చూడు, ఇవాళ నేను ఈ గుమ్మల్లో అడిగెడుతున్నాను అంటే ఈ మట్టగెరస మొఖం చూసి కాదు. ఈ కుటుంబం, వంశం, గౌరవం పెత్తెట్టా నిలబెట్టే నా మనవడి కోసం, అది గుర్తుంచుకో. అట్లాగే నాన్న, దా. ఇదిగో, ఆడు నీకు మళ్ళీ ఇట్లాంటి ఎదవ పనులు చేస్తే అర్థంగా నరికి పారేస్తాననే ఆ చిన్న మట్టగెరస గారికి చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చుగా నాన్న. ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా, కొంచెం సంతోషమే. నేను అమ్మను. ఇది సూప్ చూడు, కొర్ర మిల్ల సొస్తున్నాడు. గీత, నాన్న అలిగాడు, బాబుని తీసుకురా. నాకు భయం, మీరు తీసుకెళ్ళండి. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. మీరే తీసుకెళ్ళండి. చెబితే అర్థం చేసుకోవాలి, తీసుకురా. తీసుకెళ్ళమ్మా. రా. నమస్కారం మావయ్య గారు. నాన్న, మీ మనవడు వచ్చాడు. తాతగా తాతగా చాలే అవయ్యా. తాతగా తాతగా తాతే. అబ్బే, నీ పేరేమిటయ్యా? కుప్పయ్యమ్మా. కుప్పయ్య. ఈ పూటకి ఏం వండుతున్నావు? చూడండమ్మా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆగడ్డే వండుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆగడ్డే తింటున్నారు. అదేదో నువ్వే తిను. మా నాన్న నీచులేంటే ముద్దెత్తాడు. అంచేత ఈ పూటకి రొయ్యల కూర వండు. రేపేం చేయాలో నేను మళ్ళీ వచ్చి చెప్తా. ఆగండమ్మా, ఈ ఇంట్లో అవన్నీ కుదరవమ్మా. కుప్పయ్య, రాకరాకొచ్చిన బంధువులతో అలాగైనా మాట్లాడేది. వాళ్ళకి ఏం కావాలో అదే చేసి పెట్టు. మీకేం కావాలో చెప్పి చేయించుకోండిదినా.
ఇది మీ ఇల్లే అనుకోండి. అమ్మగారు మన ఇష్టాలు ఇంటికొచ్చే బంధువుల మీద రుద్దుతావా? వాళ్ళకి ఏం కావాలో అదే చెయ్యి. ఏమనుకోకదనా? చైమా ఉండలు, పీతల పులుసు కూడా చెయ్యి. పోస్ట్ ఆఫీసు వీధి 17వ నంబర్ అని రాశారు. ఇదేననుకుంటానన్నయ్యా, 17 కూడా వేశారు. పోస్ట్ ఫీజు, పాడేగైదే, కుక్క పిల్ల, నా పిండాకుడు, ఇవే గుర్తులు. డేవిడ్ గారి ఇల్లు. గీత మొగుడి పేరు ఇదేననుకుంటా. రాన్నయ్యా, ఆ, ఇదిగో కాస్త సామాన్లు పట్టుకో. చిచ్చి, ఆ వెదొచ్చు కడేనాయనా, చుట్టకంప నాకు పడదు. అలా చూస్తావేంటి? సట్టుకో. ఆ సామాన్లు కూడా ఇచ్చే అన్నయ్యా. ఆ. ఎవరు? సింహమా? ఓ నీ పెడత మొహం మండా, ఇక్కడ తగలడ్డా. ఏరా, ఏదో కచేరీ అన్నావు, ఇక్కడేం చేస్తున్నావురా? కచేరీలు ఇక్కడే చేస్తున్నాను బావా. గీత బిడ్డకి సంగీతం నేర్పుతున్నాను. అభిమన్యుల్లాగా వాడు కడుపులో ఉండే సగం పాఠాలు నేర్చేసుకున్నాడు. అఘోరించినట్టే ఉంది నీ తెలివి. ఇంతకు గీతేది? అమ్మాయి, నాన్న ఏమండి? అత్తయ్య నాన్న వచ్చారు. బాగున్నావా? బాగున్నావు నాన్న? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావమ్మా? బాగున్నా? కనబడటం లేదు, పీనుగులా ఉంది. చూసేవాళ్ళ పెట్టేవాళ్ళ? నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఏమిటికే తాళ నిలబెట్టే మాట్లాడుతున్నాం? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న. ఎంత కాలానికి వచ్చారు? అయితే నీ దగ్గర నుంచి ఉత్తరం రాకముందే మీ అమ్మ నా కల్లో కనబడి, నాకే కనబడి, ఏమమ్మా మీనాక్షి, మా గీతను అలా వదిలేస్తావా అని అడిగి, ఇక ఆగలేక వచ్చాను. ఇదిగో నా మాట కాదని లేక మీ నాన్న బయలుదేరాడు. పోన్లే అత్తయ్య, ఇప్పటికైనా నన్ను క్షమించి చాలు. అవునండి, మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషం. ఇదిగో సామాన్లు అతని చేతికి ఇచ్చాను. నమ్మకస్తుడేగా? ఆయన మా నాన్నగారండి. ఆ, అలాగా, చాలా సంతోషం నాయన. కలివిడి మనిషి, చేతిలో సామాను కలబడి మరి వెళ్ళకున్నాడు. పద గీత, మీ నాన్న పూజకి ఏర్పాటు చేద్దు గాని. జీవము నీవే కదా బ్రోచే, భారము నీదే కదా. కుప్పయ్య, కుప్పయ్యో, అయ్యా, ఏం వంట చేస్తున్నావు? చూడు, నిప్పులు కూడా కడుగుతుంది, అంత ఆచారం. ఆవిడ ఈ ఉన్నంత కాలం ఈ చుక్కల నీచు వాసన కూడా రాకూడదు. వాళ్ళు ఇంట్లో ఉన్నంతకాలం నీచు తప్ప ఇంకోటి ఉండడానికి వీల్లేదన్నారండి. అలాగా? చూడు, మా వదినకి వంట విషయంలో ఎంత పట్టింపో, పెంట లేవదీయటంలో కూడా అంతే పట్టింపు. ఆ విషయం రోజు మీ మేరీకి చెప్పు. ఏమిటి కోపా? ఏమిటి గొడవ? పోండి బాబు, ఈ ఇంట్లో నీచు ఉండడానికి వీల్లేదని పట్టుబడుతున్నాడు ఈయన. అసలు ఆలో నీకెందుకు వచ్చింది? గీతకి ఈ విషయం తెలియంటే నిన్ను నన్ను నాన్ వెజిటేరియన్ కూడా చూడకుండా నమ్మిలి మింగేస్తుంది. అమ్మగారే వండమన్నారు బాబు. గీత వండమని చెప్పిందా? నీచు పేరు చెప్తేనే డోక్కునే మనిషి నీచు వండదా? అవును బాబు, మన ఇష్టాలు బంధువుల మీద రుద్దకూడదు, వాళ్ళు ఏమడితే అదే చేసి పెట్టు అన్నారు బాబు. మాళ్ళ వచ్చా, అందుకని అలా ఉంటుందిలే. గీతం కానీ ఈ పూటకి చక్కెర పొంగలి, పులిహోర, గుమ్మడి వడియాలు, కూర, బీరకాయ కూర చెయ్యి. అలాగే బాబు. కుప్పయ్య, పాయసం చేశావనుకో పుచ్చుకోవడానికి భేషుగ్గా ఉంటుంది. అలా పచ్చడి చేశావనుకో ఆహా, అమోఘంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం శాఖాంబరీ దేవి వరప్రసాదం, ఆంధ్రుల అభిమాన శాఖం. నా చింత పిక్క, నా చోప ముళ్ళు, నా కోడి పులుసు. చూసావా రోస్మేరీ, బుజ్జిగాడు మూతి ఆ తాత సుట్ట ముక్కలా ఉంది. పెద్దవుతే నానంత అవుతాడు. ఎక్కడా నా పన్నీర్ బుడ్డి, నా పాలకాయ పూస, నా గంధం చెక్క ఎక్కడా? ఇక్కడున్నాడా నా బంగారు తండ్రి, నా చిట్టు తండ్రి, నా కన్నా. చూసావా అన్నయ్య, వాడి ముక్కు నీ ముక్కే, బ్రాహ్మణ్యం ఉట్టి పడుతోంది. కుర్రపిల్ల కాని పని చేసినా వేద పండితుల ఇంట్లో పుట్టాడు. ఆ తేజస్సు రాకుండా పోతుందా? అమ్మా అమ్మా, రోస్మేరీ, యావయ్యా? గుండె నొప్పి. యాదవ కొంపని గుండు తప్పమ్మా. చేపల బజార్ అయిపోయింది.